ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య అనే వార్తలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇవి బయటకు కనిపించేవి 1%, కానీ సమస్య తీవ్రత మాత్రం 100% ఉంది. స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ఆన్లైన్ గేమింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది దీనికి అలవాటు పడ్డారు. చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉండి కాస్త ఈజీ మనీ కోసం ఆశపడే యువకుల్ని ఆశపెట్టి సర్వం పిండేస్తున్నారు. చివరికి బయటపడే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు లెక్కలేనన్ని పుట్టుకొచ్చాయి. కొంతమంది విపరీతంగా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఊరకనే డబ్బులు వచ్చేస్తాయని ఇందులో ఆశ పెడుతున్నారు. ఫలితంగా తమ కుటుంబాలకు తెలియకుండా డబ్బులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఫలితంగా సర్వం కోల్పోతున్నారు. నిండా మునిగిపోయిన తర్వాత ఇక వేరే దారి లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ అంటే ఒకప్పుడు కేవలం క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు పెట్టుకుంటారని అనుకునేవారు. కానీ ఇప్పుడు పోటీలతో సంబంధం లేని ఆన్లైన్ గేమ్స్ నిర్వహించి అందులో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.